హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుటుంబ వంటకాలు. ఏం వంట చేస్తున్నావమ్మా? ఈరోజు బాలింతలకి తినే బొందె కూర, అరటి బొందె అంటారు. అంటే అరటికాయలు, అరటి పువ్వులు, అట్లా అరటి బొందె, అది బాలింతలకి విశిష్టము. ముందుగా పుల్లటి పెరుగులో దాన్ని మజ్జిగ చిలుక్కొని ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ అరటి బొందె ఉంది కదా, దీన్ని ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పీచు ఎక్కువగా ఉంటుందండి. సో పీచు తీసేసి ఈ ముక్కల్ని పెరుగులో నానబెట్టాలి. ముందు ఆయిల్ హీట్ చేసుకోవాల్సింది. దాంట్లో ఈ తిరగమాత శనగపప్పు వేయటం లేదు నేను, ఎందుకంటే నువ్వు తినకూడదు కాబట్టి. కొద్దిగా చిటపటలాడినప్పుడు ఈ బాణలు మాత్రం భలే హీట్ ఇనప బాణలు బ్రహ్మాండంగా ఉన్నది. పసుపు నీళ్ళలో పెట్టాం కదా, దాన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు రాళ్ళు వాడతాం కాబట్టి ఉప్పు పసుపు మజ్జిగలో నానబెట్టాం కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఇది ఆలులాగా కొంచెం టైం పడుతుందండి ఉడకడానికి. సో నీళ్లు పోసేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. బాలింతరాలు ఇంకేమేమి తినచ్చు? మేమైతే ఎక్కువగా అరటికాయ సంబంధించినవి తినేవాళ్ళు. అరటికాయ కూర, అరటి పూత కూర, బీనీసు, కాకరకాయలు, దొండకాయలు, తర్వాత ఏమంటే పొట్లకాయలు. పొట్లకాయ శ్రేష్ఠ. ఇవన్నీ కొద్దిగా పీచు పదార్థాలు. అరటికాయలో మీకు చెప్పాను, అంతకుముందు ఒకసారి కూడా చెప్పాను కదా శృతి, అరటికాయలో లోపల అల్సర్ని మాన్పించే గుణం ఉంది దానికి. అందుకని మేము అవే మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు 3 నెలలు నిండే వరకు వేరే పదార్థంలో ఈ కూర రసము అవే పెట్టేవాళ్ళు మాకు. కాబట్టి మేము ఇప్పుడు కొన్ని ఈ 50 ఏళ్ళప్పుడు మనోపా స్టేజ్లో కూడా చెవుడు అలాంటివి రాకుండా జాగ్రత్తగా ఉన్నాము. కాకపోతే మినిమం మీరు 2 నెలలు కానీ ఉంటే ఈ కాలం మెడిసిన్లకి హ్యాపీగా లాంగ్ లైఫ్ బాగుంటుంది. ఇప్పుడు డాక్టర్లు ఏం తినబడలేదు, పథ్యాలు ఉండబడలేదు అంటున్నారు. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? నేనైతే దాన్ని పూర్తిగా ఖండించను, కానీ నా ఒపీనియన్ అయితే అది కాదు. డాక్టర్లను పూర్తిగా ఖండించకూడదు, ఎందుకంటే సైన్స్ పెరిగింది. వాళ్ళు చెప్పేది పూర్తిగా మందులైతే వేసుకోవాలి, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా. అందరికి సిజేరియన్ కదా, మాకంటే అప్పుడు నార్మలే. సిజేరియన్ అనేది రేర్గా తిరిగేది కాబట్టి మందులైతే వేసుకోవాలి, కానీ ఈ పథ్యం అయితే తప్పకుండా ఉండాలి. మాకు తెలిసిన వాళ్ళ ఆమె ఇలానే మందులు వేసుకుంటూ పథ్యమే ఉండపలేదని ఫస్ట్ డే నుంచి అన్నీ తినేశారంట. కానీ డైజెషన్ ప్రాబ్లం వచ్చి పాపకి ప్రాబ్లం వచ్చి మళ్ళా డైట్ పథ్యంలోకి వచ్చారు. పథ్యం అయితే ఉండాల్సిందే, కానీ మీరు ఎక్కువ రోజులు ఉండపలేదు. నా ఉద్దేశం 2 months బాగా ఉంటే 3rd month నుంచి మెల్లిగా పప్పు, వేసిన పప్పు అలాంటివి అలవాటు చేసుకోవచ్చు. శృతి, ఇవి కొద్దిగా ఇంకా లేతగా ఉంటాయి, కానీ అయినా పర్వాలేదు, బాగానే ఉంది. దీంట్లో ఇంకొంచెం వాటర్ వేయాలి శృతి, లేకుంటే ఇంకా బాగా నలుగుడు పడుతుంది మనకి. ఉడికిన తర్వాత ఇది ఉడికేటప్పుడు పెసరపప్పు యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది బాలింతలు కాబట్టి పెసరపప్పు వేయడం లేదు, కొంతమంది కందిపప్పు కూడా వేస్తారు. బాలింతరాలు కాబట్టి ఈమెకి కొద్దిగా సపరేట్గా తీసి పెడుతున్నామండి కూర. దీంట్లో మేము అన్నీ ఇంకా ఫ్లేవర్స్ అలవాటు చేయలేదు, అందుకని నేను పక్కన తీసుకొట్టి ఈ ఉడికే స్టేజ్లో నాకు చెప్పాను కదా, ఈ స్టేజ్లో ఇట్లా పెసరపప్పు నానబెట్టుకుంటామండి. దీంట్లో వేసేస్తే అది బాగా నానబెట్టుకోవాలి 3-4 hours. అంటే మేడం పెసరపప్పు కూడా ఎక్కువగా కాకూడదు. ఇట్లా ఇంత మోదం వేసేస్తే అది పెసరపప్పు. ఇది పులుసు కూర లాగా కూడా చేసుకోవచ్చు. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాము. ఇట్లా బాగా కొద్దిగా ఉడికిన తర్వాత ధనియా పొడి, జీరా పొడి, కారపొడి వేసేసి బాగా మగ్గనిచ్చే దించేయాలి. అది ఈ కూర బాగుంటుంది, ముద్దగా పండులా ఉంటుంది, భలే ఉంటుంది. వీటికి మొత్తం అవరుకుంటుంది. సరే అమ్మా, థ్యాంక్ యూ. బొందకూర మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. పాప నిద్ర లేచింది. నేను నిన్ను మళ్ళీ మరొక వీడియోలో కలుస్తాం. బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.